ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసుకు నచ్చినటువంటి ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను. అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ రోజున ఈ శుభవార్త వినడం ద్వారా నీ మనసు తేలిక పడుతుంది. మరి ఆలస్యం చేయకుండా సంతోషంగా ఈరోజు బాబా చెప్పేటటువంటి ఈ సందేశాన్ని వినమ్మా అంటున్నారు. మరి బాబా గారు ఈరోజు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే బాబా గారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు మంచి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీ మనసులో అలసిపోయి ఉన్నటువంటి ఎంతో అంటే అలసిపోయి ఇక నా వల్ల కావడం లేదు బాబా అని చెప్పి ఎంతో దిగులుగా ఉన్నటువంటి నీ హృదయానికి ఈరోజు బాబా ఇస్తున్నటువంటి ఈ సందేశం ద్వారా నా మాటలను కనుక నువ్వు విన్నావంటే నీ మనసు తప్పకుండా కుదుట పడుతుంది. మరి ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో. అది ఈరోజు ఈ సందేశం ద్వారా నువ్వు వినబోతున్నావు. కాబట్టి మనసును నిర్మలంగా ఉంచుకొని మనసు నిండా కూడా ఈ సాయి రూపాన్ని చక్కగా ఒక్కసారి గుర్తుకు చేసుకొని వినమ్మా. చూడు, నీ మనసులో దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో దాని గురించే ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను. నీ మనసులో ఉన్నటువంటి అంటే ఏ అనుమానాలు, ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయటపెట్టి కాసేపు అసలు ఎందుకు బాబా ఇలా మాట్లాడుతున్నాడు, నేను దేనికి అలసిపోయి ఉన్నాను, నేను ఒకవేళ అలసిపోయి ఉంటే బాబా అసలు దేనిని ఉద్దేశించి నాకు ఇన్ని విషయాలను చెప్పడానికి ఈరోజు ఈ వీడియోను నాకు నా ముందుకు తీసుకొచ్చాడనేది కనుక ఒక్కసారి నువ్వు మనసు పెట్టి వింటే ఈ సందేశంలోనే నీకు మంచి సమాధానం తప్పక దొరుకుతుంది. ఒక అనుకోనటువంటి అతిథి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మం ముందుకు రాబోతున్నాడు. ఆనందంగా ఆ అతిథిని నీవు ఆహ్వానించు. జీవితంలో అదృష్టం రాబోతుంది. అనుకోనటువంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. నిన్న ఆ సమస్యలు పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా, గత కొన్ని కారణాల వలన ఎన్నో సమస్యలు నీ జీవితంలోకి వస్తూ ఉన్నాయి. నిజమే కదా? నీ సాయి తండ్రి చెప్పే మాట నిజమే కదా? నీకు ఎప్పుడూ కూడా సాయి తోడుగా ఉండగా ఏ సమస్య వచ్చినా కూడా నువ్వెందుకమ్మా భయపడాలి? ఏమీ కాదు, నీ సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. నువ్వు నమ్మకంతో సాయి తండ్రిని పూజిస్తూ ఉండు. నీ బాబా నామాన్ని పదే పదే పఠిస్తూ ఉండు. అన్నీ నీకు అర్థమవుతాయి. ఏ సమస్య వచ్చినా సరే నీకు దేని గురించి కూడా బాధపడనవసరం లేదని ఎందుకు చెబుతున్నానో తెలుసా? చూడు, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చూడనటువంటి కష్టాలనైతే కొత్తగా ఏది కూడా చూడటం లేదు కదా. అన్ని కష్టాలను నువ్వు చూసేసావు. అన్ని సమస్యలకు ఏ విధంగా నీకు అంటే ఏ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం ఎలా కనుక్కోవాలో కూడా నీకు బాగా తెలుసు. ఎందుకు తెలిసాయో తెలుసా? అన్ని సమస్యలను కూడా నువ్వు అనుభవించావు కాబట్టే ఈరోజు నీకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నీ దగ్గర ఉంది. మరిక నువ్వు దేని గురించి బాధపడాలి చెప్పు? అంటే బాబా, సమస్యలన్నీ కూడా నాకు ఇలా ప్రతినిత్యము కూడా నన్ను పలకరిస్తూ ఉంటే సంతోషంగా ఉండమంటావా అని అంటావేమో. అలా అని కాదు అర్థం. సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు ఎంత తెలివిగా నీ యొక్క ప్రవర్తన, నీ మార్గం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా నువ్వు కష్టకాలంలో నీ ప్రవర్తనను నువ్వు అమలుపరిచావు, నీ యొక్క నాటకం ఎలా ఉంటుంది ఈ భూమి మీద అనేది భగవంతుడితో పాటు ఎంతోమంది చూస్తూ ఉంటారు. కాబట్టి నీ వరకు నువ్వు ఏ విధమైనటువంటి అంటే చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళడం కానీ, చెడు ఆలోచనలు నువ్వు చేయడం కానీ ఇవేమీ కూడా నువ్వు చేయలేదు. అన్నిటినీ ఆహ్వానించావు. అన్నిటినీ కూడా అంటే అన్ని సమస్యలను కూడా ఆహ్వానించావు. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలోకి వచ్చి నిన్ను పలకరించి వెళ్ళినవే. అన్నిటినీ తట్టుకొని నిలబడ్డావు. అయితే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా నీలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీకున్నటువంటి ధైర్యం. ఆ ధైర్యంతోనే నువ్వు చాలా రోజుల నుండి
ఇంతగా ధైర్యం నీలో ఉందంటే దానికి కారణం భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై ఉండడం వల్లనే. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను నీడలాగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను భగవంతుడు ఎప్పుడూ కూడా పరీక్ష పెడుతున్నాడని అనుకోవద్దు. కాలం ఎప్పుడూ కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టకెళ్ళగలిగితే తర్వాత మనకు ఆ కష్టాల వెనకాల సుఖాల సంఖ్య, సుఖాల తెర, ఆ తెర ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుంది. ఈ కష్టాలను దాటుకుని వెళ్తే తర్వాత సుఖం అనేటటువంటి ఆ తలుపు తెరుచుకొని మనం లోపలకు సునాయాసనంగా వెళ్ళిపోవచ్చు. చాలా సంతోషంగా ఉండవచ్చు. అలాగే నువ్వు కూడా ఎన్నో కష్టాలన్నీ కూడా చాలా వరకు తట్టుకున్నావు. కాబట్టే ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద పుష్కలంగా కలగబోతుంది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం నీ మీద పడి ఉంది. కాబట్టి ఆ భగవంతుడి యొక్క కన్ను నీ మీద పడింది కాబట్టి నీ చుట్టూ భగవంతుడే తిరిగేలాగా ఈరోజు నీ ప్రవర్తన నలుగురికి ఆదర్శనీయంగా మారింది. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే, అలిసిపోయి ఉన్నావు, చాలా బాధలో ఉన్నావు. కాబట్టి నీకు ఎవ్వరూ కూడా తోడు లేరని నువ్వు దిగులు పడనవసరం లేదు. నీకెవ్వరూ కూడా సహాయం చేయడం లేదని చెప్పి అనుకోవద్దు. భగవంతుడి యొక్క తోడు నీకు దొరికింది. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు దొరకబోతుందని గుర్తుకు చేస్తున్నానంతే. నీకెవ్వరు లేకపోతే ఏమైంది పిచ్చి తల్లి? భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు అండగా ఉన్నాడు. నీకు అర్థం కావడం లేదు. నీకు ఏ దారి కనపడినప్పటికీ కూడా పరిస్థితులు నిన్ను ఎన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే ఏ విధంగా నిన్ను బాధ పెట్టాలని చూసినా కూడా అన్ని విధాలుగా నీకు అండగా నిలబడిన వ్యక్తి భగవంతుడు. నువ్వు ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు, కానీ వాటన్నిటి నుండి కూడా బయటపడ్డావంటే అందుకు సహాయం చేసింది భగవంతుడు. నీవు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటున్నప్పుడు కూడా నీకు అండగా ఆసరాగా ఉంది భగవంతుడు. నువ్వు ఒంటరిగా కుమిలిపోవడం, అధైర్యపడుతూ ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ కూడా మనుషులు నీకెవరు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నా కానీ ఎప్పుడూ కూడా నువ్వు అల్లాడిపోతూ ఉన్నా కూడా పరిష్కారం భగవంతుడే చూపించాడు, కానీ మనుషులు చూపించలేదు. కాబట్టి భగవంతుడిని ఎన్నో సందర్భాల్లో నువ్వు ఎన్నో రకాలుగా కోరుకున్నావు. అలాగే నీ కష్టాలను తొలగించమని చెప్పి ఎన్నో రకాలుగా అడిగావు. కాబట్టి నీ కష్టాలను ఆయన ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. కాబట్టి నీ మంచి మనసుకు అంతా నీకు మంచే జరగబోతుంది. నీకు తెలియకుండానే చాలా కష్టాల నుండి నువ్వు బయటపడ్డావు. ఈ విషయం నువ్వు తెలుసుకో. అంటే ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి, లేదంటే ఏదైనా డబ్బులకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు, అంటే మీరు ఏదన్నా కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి దగ్గర నుండి మనకు ఏదైనా ఒక ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇలా ఏంటంటే కొన్ని ప్రమాదాల నుండి నిన్ను భగవంతుడు చాలా వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక కన్నతనిలాగా నీకెప్పుడూ కూడా వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ వస్తున్నాడనే మాట వాస్తవం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియకుండానే భగవంతుడు నీకు అన్నీ కూడా అన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. మరి నువ్వు భగవంతుని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఏదైనా ఒక కష్టం వస్తేనో, లేదంటే ఒక నష్టం వస్తేనో, లేదంటే వారికి ఏదైనా అవసరం వస్తేనో భగవంతుడి పాద పద్మాలను పట్టుకుంటున్నారు తప్ప అవసరం తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత ఇక భగవంతుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చులే, తర్వాత ఏదైనా కాసేపు భగవంతుడి సన్నిధిలో గడపవచ్చులే అని చెప్పి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. మీకు ఎంత సమయమైనా ఉండవచ్చు, మీరు ఎన్ని పనులైనా చేయవచ్చు. రోజు మొత్తంలో మనం కనీసం అంటే మన కోసం మనం ఇష్టమైనటువంటి ఆహారం వండుకుంటాం, ఇష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడతాం, చక్కగా చాలా సమయం పాటు వృధా చేసేటటువంటి నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, ఏ వ్యవధిలోనైనా కానీ భగవన్నామస్మరణ చేసుకోలేమా అండి? చక్కగా భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చొని కాసేపు భగవంతుడి యొక్క సన్నిధిలో మనకి వచ్చినటువంటి కష్టమే చెప్పుకోవాలా? మనం సంతోషంగా ఉన్నాం బాబా, ఈరోజు మేము ఈ పని చేసాం, మాకెంతో సంతోషంగా ఉంది, మేము ఈరోజు ఈ పనిలో చక్కగా మేము అనుకుంటున్నటువంటి పని చేయడం ద్వారా మమ్మల్ని కొంచెం అంటే మా దగ్గర ఉన్నటువంటి పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీరు చక్కగా ఈ పని చేస్తారని చెప్పి పొగిడారు, మాకు ఈ శాలరీ ఇంక్రీజ్ అయింది, ఈరోజు నాకు ఉన్నతమైనటువంటి గౌరవం దక్కింది సమాజంలో. ఇలాంటి విషయాలు బోలెడు చెప్పుకోవచ్చండి. అప్పుడు భగవంతుడు వీడు కష్టంలో ఉన్నా ఒకలాగే ఉన్నాడు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఒకలాగే ఉన్నాడని చెప్పి భగవంతుడు కూడా మన గురించి తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే భగవంతుని కేవలం కష్టాలకు, కోరికలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారో అటువంటి వారికి బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారంటే, నీకు అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి, అలాగే సున్నితమైనటువంటి నీ హృదయానికి, మంచి మనసు కలిగినటువంటి నీ హృదయానికి మనుషులు ఎవరో సహాయం చేయలేదని చెప్పి బాధపడవద్దు. నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజులు రాబోతున్నాయి.
కాబట్టి నువ్వు ఎంతగా భగవంతుడి యొక్క పాదాలను పట్టుకున్నావో అంతే విధంగా నీకు దైవానుగ్రహం కూడా కలగబోతుంది. అయితే ముందు జాగ్రత్తగా నీకు ఒక సూచన తెలియజేయబోతున్నాడు. అదేమిటంటే నీవు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో తర్వాత నీకు మంచి జీవితం ప్రసాదించినప్పుడు కూడా భగవంతుడు ఇదే మనసుతో ఎప్పుడూ కూడా ఉండేలాగా నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉండు. అభాగ్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండడం వలన కొంతమంది దగ్గరకు వచ్చేసరికి కొంత వారి కోరికలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా వారి ఇతరత్ర కర్మ ఫలితాల వలన అంటే వారు కర్మ ఫలితాల వలన అనుభవించవలసినటువంటి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం కొంత ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యంలోనే మనం భగవంతుని దూషించడం, భగవంతుని విస్మరించడం ఇలాంటివి చేయడం వలన దైవానుగ్రహం ఉన్నదాన్ని కూడా మనం కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా ఉంచుకొని అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి తప్పకుండా భగవంతుడు ఎన్నోసార్లు నిన్ను రక్షించినటువంటి భగవంతుడు ముందు రోజుల్లో కూడా నిన్నేమి కరుణించకుండా విడిచిపెట్టడు. నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఒకవేళ మనుషులు విడిచిపెడతారేమో కానీ భగవంతుడు మాత్రం ఏ సందర్భంలోనైనా, ఏ నిమిషంలోనైనా, ఏ సమయంలోనైనా కానీ నిన్ను విడిచిపెట్టి నీ దగ్గర నుండి దూరం కాడు అని చెప్పి మంచి సందేశాన్ని రోజు బాబాగారు మనకు అందించారు. మరి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.